క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? మీరందరూ కూడా ఎలా ఉన్నారు? ఐ హోప్ దట్ యు ఆర్ డూయింగ్ వెల్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా బాగున్నారని నేను విశ్వాసం ఉంచుతున్నాను. దేవుని యందు నిరీక్షణ ఉంచుతున్నాను. ప్రియులారా, ఈ రీతిగా కలుసుకోవడం మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని నేను ఎంచుతున్నాను. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ యొక్క అవకాశం కొరకు నేను దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీ యొక్క వీడియో మీరు చూస్తున్నట్లయితే, ఇఫ్ యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ బై వాచింగ్ దిస్ వీడియో, ఈ యొక్క వీడియో ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే, ఆశీర్వదించబడుతున్నట్లయితే, యు మస్ట్ ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని హెచ్చించండి. ప్రభా, ఈ యొక్క గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. ఈ యొక్క వీడియో ద్వారా నేను బలపరచబడడానికి, ఈ మాటల ద్వారా నేను బలపరచబడడానికి అవకాశం ఇచ్చారు ప్రభు అని దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించండి. గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు మరొక వాక్య భాగంతో మనము దేవునిని మహిమపరుద్దాం, ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం, మనందరూ కూడా బలపరచబడదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మీరు బైబిల్ తెరిచి మీ వాక్యము చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పెను. ఆయన చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఈ మాటలు ఎవరితో చెబుతున్నారంటే, యేసు ప్రభువారు శిష్యులతో చెబుతున్నాడు ఈ మాటలు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, ఒక సమయంలో వారు ధోనిలో సముద్రం మీద వెళుతూ ఉండగా సడన్గా ఆ సముద్రంలో తుఫాను రేగింది. అలలు పెద్ద వచ్చినప్పుడు అవి ఆ ధోని మునిగిపోయేంత రీతిగా జరుగుతున్నప్పుడు, అలలు పెద్ద వస్తాయి, గాలి వస్తుంది, మునిగిపోతుందేమో అని శిష్యులు భయపడి, ప్రభా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించండి అని శిష్యులు యేసు ప్రభువారిని వారు బాగా భయంతో వారు అడగడం జరిగింది. అప్పుడు యేసు ప్రభువారి మాటలు చెప్తున్నాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని ఆయన లేచి గాలిని నీటిని గద్దించినప్పుడు అప్పుడు నిమ్మళమాయను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట వాడాడంటే, యేసు ప్రభువారు చేసిన అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. శిష్యులు వాళ్ళు డైరెక్ట్గా చూస్తున్నారు, డైరెక్ట్గా అనుభవిస్తున్నారు. యేసు ప్రభువారు వారితో కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు అల్ప విశ్వాసంతో వాళ్ళు నశించిపోతున్నామేమో అని వాళ్ళు భయపడిపోయి, ఆరాటపడిపోయి ఆయన దగ్గరికి పరిగెత్తుకుని రావడం జరిగింది. ఇక్కడ వారి యొక్క అల్ప విశ్వాసం కనిపిస్తుంది. యేసు ప్రభువారు మనతో ఉన్నాడు కదా, దేవుడే మనతో ఉన్నాడు కదా, ఆయన ఇన్ని కార్యములు చేశాడు కదా, ఇదంతా ఆయనకి పని అని వాళ్ళు నిమ్మలంగా ఉండలేదు, భయపడిపోయారు వాళ్ళు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా చాలామంది అల్ప విశ్వాసముతో ఉంటారు. పని చేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఆలోచన చేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అడుగు ముందుకు వేయాలనుకుంటుంటారు, వేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలనుకుంటుంటారు, భయపడిపోతూ ఉంటారు. అల్ప విశ్వాసం. దిస్ ఈస్ కాల్డ్ లిటిల్ ఫెయిత్. దీన్నే అల్ప విశ్వాసం అన్నాడు. లిటిల్ ఫెయిత్, చిన్న విశ్వాసం, అల్ప విశ్వాసం. అల్పము అంటే దాంట్లో బలం ఉండదు. చూడండి, చాలా అల్పంగా ఉన్నారు అని చెప్తారు చూసారా, అంటే వాళ్ళు బలం లేకుండా ఉన్నారనమాట. అల్పమైన దాంట్లో బలం ఉండదు, అల్పమైన దాంట్లో శక్తి ఉండదు, అల్పమైన దాంట్లో ధైర్యం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి, వెన్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కంప్లీట్ ఫెయిత్, we will have the power of God and we will have the dare and courageous of God. మనకి సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు మనము బలంగా ఉంటాము, ధైర్యంగా ఉంటాము, ఏమైనా కార్యాలు చేయగలుగుతాము. అల్ప విశ్వాసముతో మనము ఏ కార్యములు చేయలేము. అల్ప విశ్వాసముతో మనం ఏ కార్యము కూడా తలపెట్టలేము. అల్ప విశ్వాసముతో మనం భయంగా జీవించవలసి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లిటిల్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ రిమూవ్ టుడే. ఒకవేళ అల్ప విశ్వాసం
మీ జీవితాల్లో ఉంటే ఈ రోజున దాన్ని తొలగించండి. కంప్లీట్‌గా యూ మస్ట్ కంప్లీట్‌లీ డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద సంపూర్తిగా ఆధారపడండి. అండ్ బిలీవ్ దట్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ గాడ్ మే డూ దట్. దేవుడు దాన్ని చేస్తాడని కంప్లీట్‌గా దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అల్ప విశ్వాసంతో ఎంతకాలం భయంగా బ్రతుకుతాం? అల్ప విశ్వాసంతో ఎంతకాలము మనం ఏది చేయకుండా భయపడిపోతూ ఏదో చేస్తుంటాం కానీ భయపడిపోతూ ఉంటాం. అల్ప విశ్వాసంతో ఏ యొక్క అభివృద్ధి ఆశీర్వాదము మనం చూడలేము. పేతురు అనే యేసుప్రభు వారి యొక్క శిష్యుడు అన్నాడు. ఆయన యేసుప్రభు వారు సముద్రం మీద నడిచినప్పుడు నేను కూడా నడుస్తాను ప్రభు అని ముందు విశ్వాసం ఉంచాడు. ఓకే నడు అని చెప్పాడు. కొంత దూరం నడిచిన తర్వాత నీళ్ల మీద నడుస్తున్నప్పుడు ఆయనలో అల్ప విశ్వాసం వచ్చింది. అల్ప విశ్వాసం వచ్చి ఆయన మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించండి అని కేకలు వేసినప్పుడు యేసు ప్రభు ఆయన్ని మళ్ళీ పైకి లాగడం మనం చూస్తున్నాం. అల్ప విశ్వాసం వలన పీటర్ కుడ్ నాట్ వాక్ ఆన్ ద వాటర్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులాగా ఆయన నీళ్ల మీద నడవలేకపోయాడు పేతురు. బికాజ్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. అల్ప విశ్వాసం అంటే మనకేమర్థమవుతుందంటే అల్ప విశ్వాసం వలన ఒకే ఒక మాటలో చెప్పాలంటే మనము ఏ కార్యము చేయలేము. అల్ప విశ్వాసం వలన ఏ ఆశీర్వాదము చూడలేము. అల్ప విశ్వాసం వలన మనం ఏమీ కట్టలేము, కొనలేము, చేయలేము, ఏది చేయలేము. బికాస్ దెర్ ఇస్ ఎ ఫియర్ ఇన్ లిటిల్ ఫెయిత్. ఎందుచేతంటే ఆ అల్ప విశ్వాసంలో భయం ఉంది. ఆ భయం వల్ల మనం ఏమి కూడా అడుగు ముందుకు వేయలేము. దయచేసి గమనించండి ప్రియమైన సహోదరులారా, గాడ్ డజంట్ లైక్ లిటిల్ ఫెయిత్ అండ్ గాడ్ డజంట్ యాక్సెప్ట్ లిటిల్ ఫెయిత్. దేవుడు అల్ప విశ్వాసాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడు, ఆయన ఇష్టపడడు. అక్కడ శిష్యులతో ఏమని చెప్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు? ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని గద్దిస్తున్నాడు ఆయన వారిని. అంటే ఆయనకి ఇష్టం లేదు అల్ప విశ్వాసం. సంపూర్ణ విశ్వాసం ఉండాలి, కంప్లీట్ ఫెయిత్. అల్ప విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడ్డు. దానివల్ల మనం ఏ రకమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని మనం చూడలేము. దాంతో గమనించండి ప్రియమైన సహోదరుల, పేతురు అల్ప విశ్వాసం వల్ల నడవలేకపోయాడు. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభువు వేలకు మంది ఆయన పంచిపెట్టాడు. అక్కడ శిష్యులు అడిగారు, ప్రభా ఏం సరిపోతాయి అని అడిగారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క అల్ప విశ్వాసం. దేవుడు దీన్ని మల్టిప్లై చేస్తాడనే విశ్వాసం లేదు వాళ్ళకి. అందుచేత ప్రభా ఇవి సరిపోతాయా అని అడిగారు. ఆయన ప్రార్థన చేసి దాన్ని మల్టిప్లై చేశాడు. ప్రియమైన సహోదరులారా, డు నాట్ బీ ఇన్ లిటిల్ ఫెయిత్. అల్ప విశ్వాసంతో జీవించొద్దు, దాంట్లో ఉండదు. దానివల్ల మనకి ఏ రకమైనటువంటి ఆశీర్వాదం లేదు. మనం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మన జీవితంలో ఆశీర్వాదం చూడాలంటే కంప్లీట్ ఫెయిత్ ఉండాలి, సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అల్ప విశ్వాసం కాదు. కంప్లీట్ ఫెయిత్ ఉన్నప్పుడు మనం ఏ కార్యమైనా చేయగలుగుతాం, చూస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకోనండి. మనము ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన జీవితాల్లో కార్యములు చేస్తాడు. సర్వకృపానిధియగు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మమ్మలను మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, దేవా మీ దీవెనలతో నింపి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి, ఈ నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, మరొకసారి మీ సముఖమునకు రావడానికి మీరు ఇచ్చిన అవకాశం కనుక మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభా, మాకు ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారిని రుణ బాధల నుంచి విడిపించండి. ఎవరైతే ప్రభువా ఇంకా రకరకాల సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడిపించమని కోరుతున్నాను. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేయండి. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. ఓదార్పు లేని వారికి ఓదార్పు దయచేయండి. ప్రభా, చదువుకుంటున్న బిడ్డలు వారు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వడానికి సహాయం చేయండి. దేవా, గృహం లేని వారికి గృహం దయచేయండి. వాహనం లేని వారికి వాహనం దయచేయండి. ప్రభా, ఏమీ లేని వారికి సమస్తం మీరు సమకూర్చి దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.